హాయ్ ఫ్రెండ్స్, యూత్ అందరికీ ఒక ఎక్సైటింగ్ జాబ్ ఆపర్చునిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది డిఫెన్స్కి సంబంధించిన ఫోర్సెస్లో వన్ ఆఫ్ ది ఫోర్స్. దీని నుండి 1181 ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ జాబ్స్ గాను అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వెబ్సైట్ స్క్రీన్ మీద ఇచ్చాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దాంట్లో డీటెయిల్గా నోటిఫికేషన్ ఉంది. దీని ప్రకారం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే శాలరీ వచ్చి 21,700 నుంచి 63,000 వరకు కూడా ఉంటుంది. అది మాత్రమే కాకుండా డిఫెన్స్ విభాగానికి ఇచ్చే అన్ని రకాలైన ఫెసిలిటీస్ టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ ఎక్స్పెన్సెస్, రేషన్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రకారం మీకు పెన్షన్ కూడా వర్తిస్తుంది. అయితే ఈ జాబ్స్ వచ్చి ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్. ట్రేడ్స్మెన్ అంటే కనుక కొన్ని రకాలైన ట్రేడ్స్ ఉంటాయి. నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 12-13 రకాలైన ట్రేడ్స్ ఇచ్చాడు. లైక్ స్వీపర్ అని, బార్బర్ అని, టైలర్ అని, వాషర్మెన్ అని, గార్డెనర్ అని, మాలి అని, ఎలక్ట్రీషియన్ అని, ఇలా చాలా రకాలైన ఇచ్చాడు. అయితే దీనికి క్వాలిఫికేషన్ మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండి పలానా స్పెసిఫిక్ ట్రేడ్, ఫర్ ఎగ్జాంపుల్ కుక్ అయితే కనుక దానికి సంబంధించిన దాంట్లో మీకు నైపుణ్యం ఉండి తీరాలి. దాని మీద టెస్ట్ కూడా పెడతారు. సో ఆ విధంగా మీకు ఉన్నది, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై చేసుకోవడానికి మీ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండి 18 ఏళ్ళు పూర్తయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక బీసీ వాళ్ళకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ యొక్క సర్వీస్లో బేస్ అయ్యి వయోపరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే వాళ్ళు అడిగిన హైటు, చెస్ట్ అన్నీ ఉన్నాయో చెక్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఈవెంట్స్, అంటే వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన ఈవెంట్స్ని మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత ట్రేడ్స్మెన్ టెస్ట్, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొఫెషన్లో మీకు నాలెడ్జ్ ఉందో లేదో టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత మీకు ఒక ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు 10th క్లాస్ లెవెల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద. అది కూడా కంప్లీట్ అయ్యి మీరు సక్సెస్ అయితే కనుక మీకు డీటెయిల్డ్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, మీరు ఇచ్చిన మొబైల్ లేదా ఈమెయిల్కి ఇంటిమేషన్ ద్వారా తెలియజేస్తారు. మీ పనుల్లో కేవలం అప్లై చేయడమే. దీనికి ఆడవాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. ఇక మిగిలిన వాళ్ళకంటారా ఒక 100 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఇచ్చారు. మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీ యొక్క 10th క్లాస్ జెరాక్స్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మినిమం 3 నెలల లోపుదయ్యి ఉండాలి. దాని కింద ఏ రోజైతే ఫోటో దిగారో ఆ రోజు డేట్ కూడా ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు. ఈ మూడింటితోటి వెబ్సైట్లోకి వెళ్ళి తగినటువంటి పనిచేసే ఈమెయిల్ ఐడి, పనిచేసే మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు అప్లై చేసుకుంటే సరిపోద్ది. దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తే ఇంకా జాబ్ మీదే. సో గైస్, దీని మీద మరింత ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే వీడియోని మళ్ళీ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకో.